ఈ రోజుల్లో అన్నదమ్ములే కాదు, అమ్మా కొడుకుల మధ్య వస్తున్నాయి, అక్క చెల్లెళ్ళ మధ్య కూడా గొడవలు వస్తున్నాయి. అయితే యూజువల్గా అధికారంలోకి వచ్చాక ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎక్కడైనా పదవుల పంపకాల్లో కానివ్వండి, లేకపోతే ఎస్పెషల్లీ ఈ పంపకాల్లోనే తేడాలు వస్తాయని చాలామంది ఎదురు చూశారు. కొన్ని పార్టీలు కూడా ఎదురు చూశాయి. అయితే అప్పుడప్పుడు ఈ పార్టీల మధ్య కూడా చిచ్చు పెట్టాలని చాలా ప్రయత్నాలే జరిగినాయి ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు. కానీ మూడు పార్టీలు కూడా ఎక్కడ ఏ పార్టీకి కానివ్వండి, లేకపోతే రాజకీయ క్రిటిక్స్కి కానివ్వండి, ఎక్కడ కొంచెం అవకాశం ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా 2 సంవత్సరాలు ముందుకెళ్ళారు మీరు. మరి మరో 3 సంవత్సరాలు ముందుకెళ్ళబోతున్నారు అంటే ఇటువంటి సమయంలో మీ మధ్య ఎవరన్నా ఇంకా ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా అంటే చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారని మీరు అనుకుంటున్నారా? అలాగే అటువంటి అధిగమించి మీరు ముందుకెళ్ళాలి అంటే ఇంకా ఎలాంటి వ్యూహంతో మీరు ఉండాలని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో ఈరోజు ప్రజల్లోకి వెళుతున్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ పైన రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 24 నెలల్లో చేపట్టిన అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్ముతూ వైసీపీ ఎన్ని చేసినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రం సర్వనాశనం చేసిన జగన్ కు ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా 11 సీట్లు ఇచ్చినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదు. సిగ్గు లేకుండా అనేక చంద్రబాబు గారి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో గతంలో 3,000 రూపాయలున్న పెన్షన్ ని ఒక్కసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక నెలకు 1వ తేదీన పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ చిమ్ముతూ అవాకులు చెవాకులు పేలుతున్నారు. వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. అలాగే ఈరోజు తల్లికి వందనం, స్త్రీ శక్తి, అలాగే అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ సేవలు, మత్స్యకారుల సేవలు, అనేక పథకాల్లో ప్రజలకు ఇస్తున్నాము. ఈ పథకాలన్నీ పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వము చేస్తుంది. చేనేత కార్మికులకు ఎక్కడైనా ఉందండి? చేనేత కార్మికులకు ఈ రోజు వాళ్ళ ఇళ్లకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. అలాగే పవర్ మగ్గాలకు వచ్చేసి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలు. అయితే రమేష్ గారు, టీడీపీ అనేది కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి ఏపీలో. అయితే ఎప్పుడైనా కూడా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని గనక ప్రయత్నించినట్లయితే ఇలాంటి కూటమి ముందుకెళ్లడం అంటే ఎటువంటి పొరపచ్చాలు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా ముందుకెళ్లడం అసాధ్యం అనేది అందరికీ తెలిసిన విషయం. లేదండి, కూటమి ప్రభుత్వంలో నాయకులందరినీ కలుపుకుని పోవాలి. కూటమి ప్రభుత్వం బాగుండాలి. అందరూ నాయకులు, కూటమి ప్రభుత్వం, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కానీ, 3 పార్టీలు దీన్ని విచ్ఛిన్నం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళంతా కూడా విఫలమైపోయారు. 3 పార్టీలు కలిసే ఉంటాయి. 3 పార్టీలు కలుపుకుని పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వము, అభివృద్ధి, రాష్ట్రము కోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇలాంటి చెత్త మాటలు మాట్లాడే వాళ్ళకి రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్పినా సిగ్గు రాకుండా ఇంకా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ హాస్టల్ కానీ గురుకులాల పైన ప్రత్యేక శ్రద్ధ చూపించింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు 2 ఏళ్ల పాలనలో
అనేక సంక్షేమ కార్యక్రమాలు, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి ఈ రాష్ట్రానికి. అమరావతి నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు అమరావతి ఉద్యమంలో చేస్తున్న రైతులను, మహిళలను హింసించి అమరావతి పైన విషం కక్కారు వైసీపీ వాళ్ళు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేయాలి. రమేష్ గారు ఈ ప్రాసెస్ లో ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకెళ్లే ప్రాసెస్ లో చాలా జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అంటే అందరూ సింహం సింగిల్ గా వస్తుంది, మీ అందరూ కలిసి పోటీ చేశారు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారని కానివ్వండి, లేకపోతే రకరకాలుగా మిమ్మల్ని మాటలనే ప్రయత్నం చేశారు. అలాగే టీడీపీనేమో మీరు జనసేన సహాయం లేకుండా టీడీపీ గెలవలేదన్నారు, జనసేననేమో టీడీపీ సాయంతో మీరు గెలిచారన్నారు. అంటే రకరకాలు, ఇది చాలా కొంత మాత్రమే, బిగినింగ్లో జరిగింది మాత్రమే నేను చెప్తున్నాను ఇప్పుడు. అంటే ఇలాంటి వాటినన్నిటినీ కూడా, ఇలాంటి వ్యాఖ్యల్ని కూడా ఎలా అధిగమించారు? మీ క్యాడర్కి మీరు ఏం చెప్పారు? ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అండి, అందరు కలిసి ఉండాలి, కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి మనం అనే తప్ప, ఎవరు ఎన్ని చేసినా విషయం కక్కిన వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక అనుభవం ఉంది, ఒక విజనరీ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు, ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది తప్ప వేరే లేదండి. ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు పెట్టుబడుల కోసం అనేక దేశ విదేశాల్లో కూడా తిరిగి అనేక పెట్టుబడులను విదేశాల నుంచి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. దాంతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానీ ఈ రాష్ట్రానికి చేస్తున్న సహాయము ఈ రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోరు. రాష్ట్ర వైసీపీ పైన జగన్ అండ్ బ్యాచ్ చేస్తున్న ఎన్ని విష ప్రచారాలు చేసినా కలిసే పని చేస్తుంది, కలిసే పని చేస్తామని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. జగన్ ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారవలేక విషం కక్కుతూ పిచ్చి ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నిటి కూడా గొడ్డల పార్టీ కుట్రలు, కుతంత్రాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయనకి జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, ఆ పార్టీ గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో బ్రతికి బట్టకట్టదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఒక్క ఛాన్స్ అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. టీచర్లు తీసుకెళ్లి బ్రాందీ షాపుల దగ్గర పెట్టే జగను, మా నాయకుడు లోకేష్ గారు అదే ఉపాధ్యాయుల్ని విదేశాలకు పంపించి విదేశాల్లో విద్య ఎలా ఉంది అధ్యయనం చేసి వచ్చి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం లోకేష్ గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒక్క ఛాన్స్ అన్నారు, మోసం చేసి కోడి కత్తి గాని, అలాగే గులకరాయి గాని డ్రామాలు ఆడారు. డ్రామాలు అందరూ కూడా ప్రజలు గమనించారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు, మరొకసారి ఛాన్స్ ఇచ్చేందుకు జగన్కు లేదని కూడా సందర్భంగా చేస్తూ 5 ఏళ్ల కాలంలో టీచర్ పోస్టులు ఒక్కటి కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేశాం, పోలీసులను భర్తీ చేశాం, పోలీసు నియామకాలను చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటి? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రజలు విధ్వంస పాలనను స్వస్తి పలికి ఈ రోజు అభివృద్ధి పాలన కావాలని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు రాత్రి పగలు అనకుండా పని చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలాగే 4,000 పెంచడమే కాకుండా దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్య పెన్షన్ కింద 10,000 నుంచి 15,000 పెంచాము. రమేష్ గారు ఒకసారి మనం పవన్ కుమార్ గారి విశ్లేషణ 2024 నుండి జూలై నుండి ఇప్పటి వరకు 65.887 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద ఇవ్వడం జరిగింది. పెన్షన్ అనేక రూపాల్లో పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది.
ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని కూడా సందర్భంగా మనం చేస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఎక్కడ కూడా లేదండి. ఇది ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక గ్రామానికి, ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఉదయాన్నే 7 గంటలకి వాళ్ళ పెన్షన్ అందిస్తున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా మనం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పెన్షనే కాకుండా రాష్ట్రంలో 62.34 లక్షల మందికి 2.729 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తున్నాము కూటమి ప్రభుత్వం. ఈ నెల కొత్తగా మరొక 5,606 మందికి 2,24 రూపాయలు పెన్షన్ మంజూరు కోసం ప్రయత్నిస్తున్నారు. అవి కూడా ఇచ్చేందుకు కూడా చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ప్రభుత్వం అని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం.